237 కోట్లకు అమ్ముడుపోవడం అందరినీ ఆకర్షించింది. గతేడాది 177 కోట్లు పలికగా ఈసారి 60 కోట్లు ఎక్కువగా పలకటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతర్జాతీయ సంస్థల రాకతో ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ కు హాట్స్పాట్ గా మారిందన్న చర్చ జరుగుతుంది. రాయదుర్గంలో ఖాళీ స్థలాలు చాలా తక్కువగా ఉండడం, డిమాండ్ విపరీతంగా ఉండడంతో ఈ ధర లభించినట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ ఊపు ఇలాగే కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతుంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు పాపారావు గారు, అనలిస్టు, అదేవిధంగా రియల్టర్ ప్రవీణ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మహేష్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్స్. ముందుగా పాపారావు గారు, గుడ్ మార్నింగ్. సార్, గత కొద్ది రోజులుగా అంటే హైడ్రా వల్ల లేకపోతే అక్రమ నిర్మాణాల వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న మనము ఆ ఆరోపణలు చూసాం. ఇప్పుడు ఉన్నట్టుండే ఒకటేసారి ఎకరం ధర 237 కోట్లకు పలకగా ఇప్పుడు అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఏంటి సార్, ఇప్పుడు భూముల ధరలు పెరిగినట్టేనా లేకపోతే ఇది రియల్ ఎస్టేట్ దందా అనుకోవాలా? అంటే ఇది సామాన్య ప్రజలకు అందరినీ ద్రాక్షగా మిగులుతుంది హైదరాబాద్? మీరు చెప్పింది ఒక ఇన్స్టెన్స్. ఆ ఇన్స్టెన్స్ కూడా రాయదుర్గం అనేది మెట్రో స్టేషన్, మెట్రో దగ్గర నుంచి అన్ని రకాల రవాణా మార్గాలు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి హైదరాబాద్ సిటీకి హైటెక్ గుండెకాయ లాంటిది. అట్లాంటి ప్లేస్ లో స్థలాలు లేవు, ఇప్పుడు కొరత. ఎవరన్నా కొత్తగా ఎంటర్ అవ్వాలంటే అక్కడ చోట్లేదు. ఆ స్థితిలో మిగిలిన కొద్దిపాటి దీనిలో ఆ పోటీలో వచ్చింది. అది కాకుండా విదేశీ సంస్థ కొనుగోలు చేసింది. వాళ్ళకి మనకి రూపాయి మారకంలో, డాలర్ రూపాయి మారకంలో రూపాయి పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాలి వాళ్ళు. అంటే వాళ్ళు తెచ్చిన డాలర్ విలువ రూపాయల్లో పెరిగింది. సో కాబట్టి ఎక్కువ నెంబర్ కనపడుతుంది. రూపాయి పడిపోయిన తర్వాత మీరు చెప్పినటువంటి లాస్ట్ ఇయర్ ఎప్పుడో 160 crore ఆర్డ్కి కొన్నది, లేకపోతే ఇప్పుడు 260 crore దాకా 200 పైన అది కొన్నది. ఏంటంటే ఆ రూపాయి విలువ పత్రం కూడా దానిలో కౌంట్ చేయాలి. సో ఇన్నిటి మధ్యలో అది జరిగింది. సరే, సంతోషం, అమ్మగలిగారు, సంతోషం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అనుకుందాం. కానీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ హైదరాబాద్ సిటీలో మొత్తం ఆ కొత్త ప్రభుత్వం అంటే 2023లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే రియల్ ఎస్టేట్ లో స్రంపు మొదలైంది కాదు. ఇది ఒక్క ఇన్స్టెన్స్ తో ఎట్లా కోలుకుంటుందనే దాన్ని మనం అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి హైప్ అన్నమాట. మనకి మనం ఆత్మవంచన లాంటిది ఒక రకం. ఎందుకంటే మీకు దింపుడు కళ్ళం ఆశ లేకపోతే ఒక స్థలము ఒక ఎకరము 260 ఏదో కోట్లకు అమ్ముడు పోగానే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అంతా ఇంకింతే పుంజుకుంది, ఇంకా రేట్లు ఎక్కువ ఉన్నాయి, అది ఇదని మాట్లాడుకోవటం అంటే దింపుడు కళ్ళం. జనాల దగ్గర డబ్బులు లేకుండా ఎవరో అంతర్జాతీయ సంస్థ వచ్చి ఇక్కడ కొనుగోలు చేసిన దానికి జనాల దగ్గర డబ్బులు లేకుండా హైడ్రా లాంటి జరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ డౌన్ అయ్యి బిల్డర్లు క్రైసిస్ లో ఉండి బిల్డర్లు 2-3 సూసైడ్ కూడా చేసుకున్న స్థితి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు అయోమయం అగమ్యగోచరంగా ఉన్న స్థితి, రియల్ ఎస్టేట్ మీద హైదరాబాద్ నగరం తాలూకు ఆర్థిక వ్యవస్థ, అన్ని నగరాల్లాగే హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కూడా రియల్ ఎస్టేట్ మీద చాలా ఆధారపడింది ప్రభుత్వ ఆదాయంతో పాటుగా. ఇవన్నీ డౌన్ అయిన తర్వాత ఇప్పుడు అకస్మాత్తుగా రియల్ ఎస్టేట్ కోల్పోవడం అనేది అది నేను అనుకోవటం మనకి తెలుసు, అంత లోపల మనకి తెలుసు. ఇది ఒక ఇన్స్టెన్స్ అంతే. ఆ ఒక ఇన్స్టెన్స్ లో వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల దృష్ట్యా ఆ మాటకు వస్తే వెస్ట్ సిటీలో ఇంకా కొంచెం ఉంది డిమాండ్. పడిపోయిందంటే మొత్తం జీరో అయిందని కాదు, 10%, 20%, 30% ఉంటది. చాలా వరకు పడిపోయిందని, చాలా మేరకు డిమాండ్ లేదు. వెస్ట్ సిటీలో మడికొండ, గచ్చిబౌలి ఆ ఏరియా చుట్టుపక్కల కానీ ఇది కానీ నిందాకన్నా రాయదుర్గం బెల్ట్ కానీ అక్కడ కొంత డిమాండ్ ఇంకా ఉంది. అక్కడ ఇంకా కొంత డిమాండ్ ఉంది, దాన్ని వీ కెనాట్ డినై. అంతేగాని ఇప్పుడు అందుకని నిరుద్యోగం, ఫర్ ఎగ్జాంపుల్ చెబుతా, నిరుద్యోగం పెరిగిపోయింది అంటాం. అంటే 100 మంది చదువుకున్న వాళ్ళు ఎవరికి 0 ఉద్యోగాలా? అది కాదు. 25% నిరుద్యోగం ఉన్న చదువుకున్న వాళ్ళలో 40% మందికి ఉద్యోగాలు రాకపోయినా నిరుద్యోగం భారీ ఎత్తున ఉన్నట్టు సమాజం కల్లోలంగానే ఉంటుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ పత్రం అంటే అసలు 0 అయిపోయిందని కాదు, చాలా పెద్ద స్థాయిలో ఆ సంక్షోభం ఏంటంటే అన్ని జీవితాలను ప్రభావితం చేయగల స్థాయిలో ఏర్పడింది అది. సో కాబట్టి ఏంటి, రాయదుర్గం ఇన్స్టెన్స్ తీసుకుని రియల్ ఎస్టేట్ కోలుకుందంటే నేనేదో సెంటిమెంట్ దెబ్బతీయాలనే ఉద్దేశం చెప్పాలి. వాస్తవాలుగా మాట్లాడుకోవాలి కాబట్టి చెబుతున్నాను. ఎందుకంటే మనందరి జీవితాలు ప్రత్యక్షంగానో, నేను రియల్ ఎస్టేట్ లో లేకపోయినా నా జీవితం కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రియల్ ఎస్టేట్ ఆధారపడింది. అన్ని అట్లాగే ఉంటాయి అందరి జీవితాలు. రియల్ ఎస్టేట్ బాగుంటే మనీ ఫ్లో ఉంటుంది, మనీ ఫ్లో ఉంటే అందరి జీవితాల్లో ఎంతో కొంత మెరుగైన ఇది ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నా ఉద్దేశంలో ఇప్పుడున్నది ఖచ్చితంగా 100% ఇది మాత్రం ఇండికేషన్ కాదు రియల్ ఎస్టేట్ కోలుకుందంటానికి. స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం చూడండి, సంవత్సరానికి పడిపోతుంది స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఆదాయం, కోల్పోతుంది. కాబట్టి మరి రిజిస్ట్రేషన్ జరగకుండా రిజిస్టర్ ఆఫీస్ లీగల్ దోలుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా మెల్లగా. ఓకే రైట్. ప్రవీణ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
ఏం చెప్తారు అంటే నిజంగానే మార్కెట్లో భారీ డిమాండ్ ఉందా, లేకపోతే ఇది కొద్ది మంది పెద్దల పెట్టుబడిదారుల వల్లనే డిమాండ్ పెరిగిందంటారా? వాస్తవంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో ఉన్నది అనేది నిజం. కొన్ని వేల మంది